తాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పబ్బులు హబ్బులు క్లబ్బులతో పెట్టుకుంటే పోవటమే కానీ రావటం ఉండదు. వీడేనండి మన సినిమా త్రివిక్రమ్. ఆయనలాగే వివత్సంగా పంచులతో ప్రయోగాలు చేస్తాడు. కానీ వీడి దౌర్భాగ్యం ఏంటంటే ఆ పంచుల ప్రయోగాల్లో మొత్తం సినిమా ఇక్కడ చూపిస్తావా ఏంది? ఇక్కడ వీళ్ళందరూ నన్ను కొట్టేటట్టున్నారు కానీ మిగతా తెర మీద మీరే చూడండి. ధనలక్ష్మి ఎఫ్జీ మీద వచ్చేస్తుంది. గోపికమ్మ అరే బ్యూటీ, డ్యూటీలో ఉన్నాడు ముందు స్పెక్సా? తీరా పిలిపిస్తున్నాయలా? తీరా తీ. లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్షూర్. షో 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 ఫైన్ కట్టేసిపోరా. షో కొట్టినా కూడా కట్టాలి. లో ప్యాకెట్ ఏంట్రా? నమస్తే సార్. పబ్లిక్ లో ప్యాకెట్ ఏంట్రా? లాజిక్కేగా. లాజికే. లాజికే. ఎంత? 100. అయితే కొడతా. అబ్బా దొరికేసానే ఈ డాంకీకి. లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, అడిగి వేస్ట్ సార్. పాప పి సుశీల బయటకి ఎందుకు వచ్చామమ్మా? అమ్మాయిలం కదా సార్. అచ్చా, అమ్మాయిలతో డిస్కషన్ ఏంట్రా? వదిలేయాక జాగ్రత్త అమ్మా. నువ్వు పోరా మామా. దరిద్రుడా. రే ఆ బాబు, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అడిగితే చొప్పిచ్చి తన్ను. సార్ చూడండి సార్, బుజ్జిముండ ఎలా ముదిరిపోయిందో. పోమా పో. ఆపురా రే. ఓపిక లేదురా, 100 కొట్రా. ఏంది 100 కొట్టలేవా? ఎందుకు వచ్చామమ్మా బయటికి? ఆయన ఎవరో తెలుసా? ఏసీపీ బల్దేవ్. ఆయనతో పెట్టుకుంటే పంచ్ చేయటానికి నోరు, పంచి కట్టుకోవటానికి నువ్వు రెండూ ఉండవు. మీరేంటి సార్ ఇక్కడున్నారు? మల్కాజ్గిరి మర్డర్ కేసులో మల్లిగాడిని ఇంకా మర్తెట్లేదేంటి సార్? లోన్లీగా ఉన్న నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారా? అన్నయ్య ఎవడీడు? ఏసీపీ బల్దేవ్. బావా బొక్కెట్టేవా? వెండి తెరకి మన చియాన్ విక్రమ్ ఎలాగో అదేరా ఐ సినిమా హీరో. మన బుల్లి తెరకి ఈ విక్రమ్ అలాగనమాట. ఓహో. నోట్లో లాలీపాప్ ఏంట్రా ఎర్రోడ్ లాగా? పాపే లేనప్పుడు లాలీపాప్ ఉంటే తప్పేంట్రా? ఆ ఎక్స్ప్రెషన్ లో డిప్రెషన్ ఏంట్రా? ఇదంతా కాదు మామ, నేను పని చేయాలనుకుంటున్నా. ఆహా, ఓహో. ఏమైంది బావ? రాహుల్ గాంధీకి పెళ్ళయిందంట్రా. నువ్వు పని చేయటం, రాహుల్ గాంధీకి పెళ్ళి అవటం ఒకటేరా. నువ్వు ఒక పని చేయ మామ, బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసి తూ అని ఉమ్మేరా. వీళ్ళని చూస్తే మటన్ కొట్లో మటన్ మస్తానా? అలా అనుకుంటే లెగ్ పీస్ లో లెగ్ వేసినట్టే. రే వాకే వాకే ఆపేసా. మేహున్నా అయ్యా పిచ్చి కుక్క కచ్చినట్టు అలా ఊక్కుంటూ వచ్చావు, మామూలుగా రావచ్చుగా. తమ్మి గప్ప నుంచి చూస్తున్నా పైసల విషయంలో జర పరిచయం అవుతారు. జర నాతో షేర్ చేసుకురాదే. ఎవడ్రా నువ్వు? అరే జానీ బాయ్ భయ్యా,
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ 69696969. అయితే షేర్ చేసుకోవచ్చులే. మారే మా అమ్మా నువ్వు హీరో కాదు, అది హీరోయిన్ కాదు. కూర్చో. మావా ఏముందిరా అది? వదిన్ని అది ఇది అనకూడదురా, వదినా అనాలి. మరి పిలువురా వద్దా అని. నీ పిచ్. సరే మా, ఓ పని చేద్దాం. మన ఇద్దరం విడివిడిగా అమ్మాయితో మాట్లాడదాం. ఆ అమ్మాయి ఎవరికి ఇంప్రెస్ అయితే ఆ అమ్మాయి వాడిదే. ఓకేనా? ఓకేమా. ఒరే వెర్రి వెంగళప్ప, నీ పేరు విక్రమ్, నా పేరు త్రివిక్రమ్. అంటే నీకంటే 3 ఇంతలు ఎక్కువ. ఓకే మామ, ఫస్ట్ నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడతా. సర్లే మామ, నువ్వే వెళ్ళి మాట్లాడు ఆ అమ్మాయితో ఫస్ట్. అంతలో బేబీ డాల్ పాట వేస్తారట. అమ్మాయితో సెకండ్ అయినా మాట్లాడచ్చు, కానీ ఈ పాట మిస్ అయితే బతికి వేస్ట్. సెకండ్ వెళ్తే పాట చూసినట్టు ఉంటుంది, పాప పడినట్టు ఉంటుంది. ఈరోజు కుక్కతోక దుక్కినట్టున్నానే. కుక్కతో కాదు మామ, నక్కతోక. థ్యాంక్స్ రా మామ, ఫస్ట్ నువ్వే వెళ్ళు. సర్రా, నీకోసం. ఫ్రెండ్విరా. ఇక్కడ ఒక అతను హ్యాండ్సమ్ గా నిలబడి ఉన్నాడు, చూసారా? లేదు, చూడలేదు. తన పేరు విక్రమ్. హైట్ గా, హ్యాండ్సమ్ గా, చెక్ షర్ట్ వేసుకొని ఇక్కడే నిలబడ్డాడు. లేదు, గుర్తులేదు. మీరు అతనితో మాట్లాడారు. నేనెప్పుడు మాట్లాడాను? మీరు అబద్ధాలు కూడా ఆడతారా? నేనా? అనే ఎంతసేపు తొక్కల న్యూస్? బేబీ డాల్ సాంగ్ ఎప్పుడు? సప్తగిరి ఛానల్లో సన్నీ లియాన్ పాట ఏంట్రా సన్నాసెదవా? సన్నీ లియోన్ పేరు చెప్పి నన్ను ఫూల్ చేస్తావురా? వస్తున్నారా అమ్మాయి ముందు నిన్ను పెంటలేపడానికి? మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నానే. రే ఎవట్రా నువ్వు? అరే విక్రమ్, బిస్కెట్ తిని బిల్ కట్టలేదంటగా నువ్వు? దొరికిపోయానే. అబ్బా, ఆ ఊటమేంట్రా పిచ్చి కుక్క కరిచినట్టు? ఏమంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? నువ్వు ఏ బస్ ఎక్కినా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిద్దిరా. ఏమండే ఏదైనా మాట్లాడండి, ఏమైనా చెప్పండి. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావేంట్రా? అయ్య బాబాయ్, కనెక్టే కాలేదు. అప్పుడైనా అందం గురించి అంత కేరింగా? ఎదవా. అయ్య బాబాయ్ వెళ్ళిపోతుందే. ఏమండే థ్యాంక్స్ అండి. వేరే వాళ్ళైతే పీకి వెళ్ళేవారు అనుకున్నా, మీరు మంచోళ్ళ ఉన్నారు. చూడాలి 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 చూడాలి. ఛ!
తందేనా? తన మనసులో నువ్వున్నావు, నీ మనసులో తనుంది. నీ మనసులో భావాలు చెప్పేయచ్చుగా తనతో. చెప్పచ్చు కానీ దాన్ని పోషించడానికి నా దగ్గర ఏమైనా ఉండాలిగా. దానికోసమే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం 2 lakhs కావాలి. దాని తర్వాత నా మనసులోని మాట చెప్పేస్తా. అది జానీబాయ్ జరిగింది. జానీబాయ్ 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 వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ బైరవా. నీ లవ్ స్టోరీకి ముగింపు నేను ఇస్తాను. దాన్ని ముగించుకున్నా అంటే చాలు జానీబాయ్. మరి వాడి ఎదుగుదలకి కారణం ఏంటి జానీబాయ్? అన్నిటికీ ఒకటే కారణం, బెట్టింగ్. బెట్టింగ్ లో గెలవాలంటే కావాల్సినవి 3. 1 ధైర్యం, 2 కాన్ఫిడెన్స్, 3 జానీ బాయ్. పైసలు కావాలంటే ఈ అడ్రస్కి వెళ్ళి జానీ బాయ్ పంపించడం చెప్పు. జానీబాయ్ మమ్మల్ని వాడు అప్పుడు ఎలా ఉన్నాడో అలా చేస్తావా, ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా చేస్తావా? తగలదులేరా నీకు. రే మామ, ఆర్సీబీ మీద 10-11, కేకేఆర్ మీద 1-10. సింపుల్ మామ. ఆర్సీబీ మీద పెట్టామనుకో 1000కి 1100 వస్తాయి. కేకేఆర్ మీద పెట్టామనుకో 1000కి 10,000 వస్తాయి. కేకేఆర్ మీదేరా. అందరూ ఆర్సీబీ గెలుస్తుంది అంటున్నారా? నేను అనట్లేదు కదరా. నీకేమైనా మెంటలా? తమ్ముడు ఇక్కడ బుక్ ఎవరమ్మా? నేనే. నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్. చచ్చిపో. సర్లే, కేకేఆర్ మీద వెయ్యి. గెలిచేసేవరా. మామా రే, మామా రే, ఇటు పోతున్నావు ఏంది ఒకదానికే? బావ ఇప్పుడు కరెంట్ పోయింది ఏంట్రా? వస్తుంది ఆగబే. వీడి పేరు 5 స్టార్ పాఫారో. 5 స్టార్ ఎందురో? వీడి పక్కింటి పాపకి 5 స్టార్ తో ప్రపోజ్ చేశాడు. మరి ఏమైంది? పాప పోయింది కానీ 5 స్టార్ మాత్రం మిగిలి. రాత్రి అయితే చీకటి అవుతుందని అంత నిజము, వీడు బెట్ వేసిన టీము విన్ అవుతుందని అంతే నిజము. ఎన్నాళ్ళకి వచ్చావే? అప్పటి నుంచి చైల్డ్ లా పడుకున్న వీడు సడన్ గా వైల్డ్ లా మారాడు. ఎందుకంటే నేను ఒకనున్నా ఇక్కడ గుండ్రంగా గుడ్ల గోబులా ఉన్న వీడి పేరు తమన్నా. తమన్నానా? వీడి అసలు పేరు తమన్. అందరూ వీడిని తమనన్నా తమనన్నా అంటూ తమన్నా చేసేసారు. ఎన్ని మ్యాచ్లు ఓడిపోయారా? ఎలా చెప్పావే? ఎవడో ఎరికేనా? పులే పులే పుల్ రాజానా? రే పంచలేదురా ప్లీజ్. ఇదంతా కాదు కానీ కోల్కతా మీద అయిపోరా. ఇవాళ కోల్కతా మ్యాచ్ లేదురా యదవా. నాకు డౌట్ ఎక్కడ చూసినట్టుంది.
ముంబై గెలవాలి ముంబై గెలవాలి పబ్బులు హబ్బులు క్లబ్బులతో పెట్టుకుంటే పోవటం కానీ రావటం ఉండదు. ఓసారి రా మామా. ఇది నాకు ముందే చెప్పలేదేంట్రా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఆశీష్నారా లాగా? మేహున్నా 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 తంబి పాటే. బెట్టింగ్ లేస్తారేంట్రా? పోలీసులు అంటే భయం లేదారా? అలా ఎరిమొగాలు వేసుకొని చూస్తారేంట్రా? కుమ్మేక మీరు కొట్టేది తొడా తొడా తొడా, ఈయన కొడితే దడా, ఈయన మళ్ళీ వేస్తాడు కదా. బెట్టింగ్లు వేస్తారా? ఐపీఎల్ బెట్టింగ్లు. జనభయ్ పార్టీ ఇస్తారంట, తీసుకోవచ్చుగా. సెల్ ఫోనులు ల్యాప్టాప్లు మొత్తం కత్తుంది. మేండ్రా నా కొడుకుల్ని వేచి కొట్టాడా? ప్లాన్ చేసిందే నేను ఎందుకు వేస్తాను? ఆయన పేరు విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, బ్యాచ్ నెంబర్ 9696, ట్రైన్డ్ ఇన్ రాంచీ, టాపర్ ఆఫ్ ద బ్యాచ్. 2 months బ్యాక్ ఒక పేరెంట్ వచ్చి తన కొడుకు బెట్టింగ్ లో డబ్బులు పెడుతున్నాడని, తన కొడుకే చాలా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యున్నారని సార్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు సార్ కాలేజ్ కి మఫ్తీలో వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ జానీ బాయ్ అనే వాడు స్టూడెంట్స్ లను బెట్టింగ్ లోకి లాగుతున్నాడని తెలిసింది. అప్పుడు సార్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక ఫేక్ లవ్ స్టోరీతో జానీ బాయ్ ట్రాప్ చేసి అందరిని బోల్తా కొట్టించాడు. చల్ మామా నేను రా. మాచా జరుగుతుందో పక్క కాపు. ఎందుకురా మా నువ్వు పోలీసు ఇప్పుడు అయ్యారా? బాగుంటదనే ఏం మావా, మ్యాచ్ ఓడిపోయాం కదా, ఎంత ఇవ్వాల్సి వచ్చేదిరా? ఒక 2 lakhs దాకా మా. టేక్ 2 lakhs. అంటే నువ్వే దొంగ పోలీసులు దింపి ఆ దొంగ పోలీసులతో మనల్ని నిజమైన పోలీసులు చేయించి అందరినీ బోల్తా కొట్టించి డబ్బులు ఎగరగొట్టావు కదరా. మరి నీ లవ్ స్టోరీ అంతా అబద్ధమని వాళ్ళతో అబద్ధం చెప్పాను రా. కిలాడివిరా. ఈయనే ఉండండి రా, ఇప్పుడే వస్తా. ఎవర్రా వీళ్ళు? ఏసీబీ బల్లే మమ్మల్ని నిలబడన్నాడు. ఈ బల్లేవేనా? వీళ్ళ పెద్ద డ్రామా వేస్తా, మొన్నటిదాకా మా జైల్లోనే ఉన్నారు. ఏం సినిమా అప్పుడే అయిపోయిందా? ఏంట్రా తొందర? ఈ పోలీసులు ఏంటి ఇక్కడికి వచ్చారు? వాళ్ళు పోలీసులు కాదే, పోకిరీలు. సోంబేరులు బయట తిరుగుతూ ఉండాలి కదరా, ఈ మధ్య కనబడట్లేదేంటి? నీకు భావం తెచ్చే పనిలో పడ్డాను రా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అయినా నీకు నా పేరు తెలుసా? చెప్పాలనిపిస్తుందిగా, చెప్పేయ్. మరి నా పేరు తెలుసా? నీకు చెప్పాలనిపిస్తుందిగా, చెప్పే. కమింగ్ విక్రమ్, త్రివిక్రమ్. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, ట్రై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పని లేదు, పదక్క. కనీసం దీన్నైనా ట్రై చేద్దాం. ఏమండి ఆగండి, ఏమైనా చెప్పండి, మాట్లాడండి. ఎదవా. ఏంది మామ కనపడనే లేదు, ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావురా? ఓర్దినమ్మా, ఇదేంటి ఇక్కడ ఉంది? వదిన్ని అది ఇది అనకూడదురా.
మరి పిలువురా వదినా అని. బావా బంగారం అగు. అయ్యో వెళ్ళిపోతున్నారే. బాయ్ అన్నయ్య. బాయ్ అన్నయ్య. మరి నాకెవరు లేరా? నేనున్నా పెదనాయనా. మొత్తానికి త్రివిక్రమ్కి ఓ తోడు దొరికిందనమాట. అలా కాదు మామా. టైటిల్స్ వేసుకోవాలి, జరగండి.